ప్రైజ్ ద లార్డ్ ఆల్ ఆఫ్ యూ మై ఫేస్బుక్ వివర్స్. నేను మీ ప్రవక్తని బెనీనా ప్రియాని వెరక హీలింగ్ ఫైర్ మినిస్ట్రీస్ తరపున మా కుటుంబం తరపున మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇదేదో కొంచెం డల్గా వస్తుంది, ఫేస్ క్లియర్నెస్ లేదు, ఏమైంది తెలియలేదు. థామస్ పాల్ వాడుతూ ఉంటాడు ఫోను, ఏదేది నొక్కేస్తూ ఉంటాడు. సో థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మరొకసారి లైవ్లో తీసుకురావడానికి దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని స్తోత్రాలు చెప్పుకుని దేవుని నామాన్ని స్తుతించుకుందాం. స్తుతుల మధ్య ఆసీనుడైన దేవుడు మన దేవుడు యేసయ్య. స్తుతి మన పరిస్థితులను మారుస్తుంది, స్తుతి మన స్థితిగతులను మారుస్తుంది. స్తుతి వచ్చి మన పూర్తిగా మనం స్తుతిస్తున్నప్పుడు యేసయ్య మనల్ని స్వస్థపరుస్తాడు, యేసయ్య మనకు విడుదలనిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. నేను మిమ్మలను ఓదార్చువాడను, నీకే స్తోత్రాలు ప్రభా. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. నీకే స్తోత్రాలు ప్రభా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మలను ఆదరించదను. నీకే స్తోత్రాలు తండ్రి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండున తన చంటి పిల్లలను మరిచిన నేను మరువను, కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయనంటున్న దేవునికి స్తోత్రాలు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యముగా నా ఎదుట నున్నవి అని వాగ్దానం చేస్తున్న దేవునికి స్తోత్రాలు. నేను నీకు ముందుగా పోవచ్చు, మొదట నీకు స్థలమును సరాలపరిచెదను. నీకే స్తోత్రాలు ప్రభా. నీవు జలములో పడినప్పుడును నేను నీకు తోడయుందును. నీకే స్తోత్రాలు. నదుల్లో పడినప్పుడును నేను నీకు తోడయుందును. నీకే స్తోత్రాలు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడును కాలిపోయినను అగ్ని జ్వాలలో నిన్ను కాల్చవను. వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు అనేక జనములకు అప్పిచ్చదు, కానీ అప్పు చేయవు. నీకు స్తోత్రాలు. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నిన్ను పైవాడిగా ఉంచుదురు గాని కిందివాడిగా యేసయ్య ఉంచడు. స్తోత్రాలు ప్రభా. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను దేవుని చేతిలో రాజకీయ పుటముగాను ఉందువు. నీకు స్తోత్రాలు తండ్రి. నేను యాకోబుననియు నాకు కనిపెట్టుకొని వారు అవమానం నొందక నిత్య జీవం పొందుదని వాగ్దానానికి స్తోత్రాలు ప్రభా. నీ దేవుడైన యెహోవా నేను మరువలేని వాడును కనుక యాకోబు సంతతి వారైన లయము కాలేదు. యాకోబు సంతతి లయము కానట్లుగా మన సంతతి కూడా లయము కాకుండా దేవుడు కాపాడునుగాక. ఆమేన్. నిజముగా యాకోబు ఇంట్లో మంత్రం లేదు, ఇజ్రాయిల్ ఇంట్లో శకునం లేదు. సంఖ్యాకాండం 23:23 ప్రకారము యాకోబు ఇంట్లో మంత్రం లేదు, శకునం లేదు. మన ఇంట్లో మనం చేస్తున్న పనుల్లో మంత్ర తంత్ర శకునాలు లేకుండా పోవునుగాక. ఆమేన్. పురుగు వంటి యాకోబు అల్ప జనమగు ఇజ్రాయేలుకు భయపడి నేను నీకు సహాయం చేయించున్నానని వాగ్దానానికి స్తోత్రములు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రాలు, వందనాలు. అయితే నా నామం నందు భయభక్తులు గలవారై నీతి సూర్యుడు ఉదయించు రెక్కల వరే మీరు నివసించదని వాగ్దానానికి స్తోత్రములు. నా నామను మీరు ఏమడిగినను నేను చేచెదను అని వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రములు, స్తోత్రములు, వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. స్తోత్రాలు యేసయ్యా, వందనాలు ప్రభా. ఈ రాత్రి వాళ్ళ కాల సమయంలో ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులాల నా యుద్ధకు రండి, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదనను వాగ్దానం చేసిన దేవునికి నీకు స్తోత్రాలు ప్రభా. నా యుద్ధ వచ్చువానికి ఎంత మాత్రముని నేను బయటికి త్రోసివేయను అంటున్నాడు ప్రభా. మనం యేసుక్రీస్తులో ఉన్నాము కాబట్టి ఆయన ఎంత మాత్రము మనల్ని తోసివసే దేవుడు కాదు.
ప్రతి జనాంగుల ముందర మనల్ని ఆశీర్వాదకరంగా నిలబెట్టే దేవుడు యేసయ్య. పరిశుద్ధాత్మ శక్తిమంతుడు, బలవంతుడు, నిత్యము మన కొరకు విజ్ఞాపన చేయించిన దేవుడు. షాబా రాలా దోరాబా రేకే, నేను జనముల మీద నా ఆత్మను కుమ్మరించెదను, సర్వజనులు నా ఆత్మను పొందుకొనెదరు అని వాగ్దానం చేస్తున్న దేవునికి స్తోత్రాలు, స్తోత్రాలు. నీతి సమాధానము కలుగు చేసెదను, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరం కలుగును. నా జనులు విశ్రము స్థలమునందును ఆశ్రయ స్థలమునందును సుఖముగా నివసించుదురు, సుఖమైన నివాస స్థలముండును అని వాగ్దానం చేస్తున్న దేవునికి స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు. పరిశుద్ధాత్మదేవా, నిత్య జీవం అనుగ్రహించే దేవా నీకే స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి వాని ఇంటిని రక్షణ పొందును. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచున్నాం కాబట్టి మనము నిత్య జీవం పొందుదము. మన ఇంటి వారందరూ కూడా రక్షించబడుదురు. హల్లెలూయా. షాబా రాకా దురాబా. ఈరోజు అగ్ని అభిషేకంతో నింపబడుదుము గాక. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించదను, నిశ్చయంగా నేను నిన్ను విస్తరింపజేసేదను, నిశ్చయంగా నీకు ముందు గతి రానే వచ్చును, నీ ఆశాభంగం నేరదు. మీలో ఎవడైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడును అడుగగా అతనికి సమృద్ధిగా జ్ఞానం లభించును. నిత్య జీవం మనకిస్తాడు దేవుడు. నిశ్చయముగా మనల్ని ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా మనల్ని దేవుడు విస్తరింపజేస్తాడు. నిశ్చయముగా మనకి ముందున్న పరిస్థితి గతి మనకి ఏది కావాలో ఆ ఏ బ్లెస్సింగ్స్ కోసం మనం ఎదురు చూస్తున్నామో అవన్నీ పొందుకోవడానికి దేవుడు మనల్ని సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవా, నేను స్వాగతం, ఘన స్వాగతాన్ని పలుకుచున్నా ఈ లైవ్లోకి తండ్రి. నువ్వే వచ్చి ప్రభా నడిపించమని అడుగుతున్నా. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, అగ్ని అభిషేకం ద్వారా నడిపించయ్యా. రేకే షకాదురా లిబ్రకా సికాతో రికా లుబ్రా రిమకాతో రికా సురా ఆబహా హా లా దా రాబా లిమా గోదికి షాబా లెబ్రేకే బ్రకా బాబా 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 రికాలా బాబా షకాదురా లెబ్రేకే బరోబో abraka sikraba legraba seke durahatala shabariha tolima seke reke bruka sho brogo brika sheke brika labrakato rika seribra lima krobo sike daraba raka shika dorika baba roko brika shoko bri abra shablabanda rakada rakadaraba. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహింపరచడానికి, అయ్యా నీ నామమును ప్రభా ఉచ్చరించడానికి, నిన్ను పొగడడానికి ప్రభా, నిన్ను ఆరాధించడానికి ప్రభా, నిన్ను మాత్రమే హెచ్చించడానికి, నీ నామాన్నే గణపరచడానికి నువ్వు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. వందనాలు పరిశుద్ధాత్ముడా, వందనాలు యేసయ్యా. రిడేకే మాటో సెటే అబ్రికాటో సిబాటో రబాసా మగ్రహంతొలి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కొత్త కొత్త భాషలతో నింపి ఫ్రెష్ అనాయింటింగ్తో నింపబోతున్నాడు. మోషే ప్రార్థింపగా మన్నాను దేవుడు కురిపించాడు. మోషే ప్రార్థింపగా ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చీల్చాడు. ఆ కాలంలో మోషేకి అధికారం ఇచ్చినట్లుగా ఈ కాలంలో మనకు కూడా యేసయ్య మోషేను ఎలా నడిపించాడో అలా మనల్ని కూడా ఈ అంత్యకాల దినములలో, ఈ యుద్ధ కాలములో అనేక అపాయకరమైన కాలము రాబోతుంది. ఆ కాలంలో మనల్ని దేవుడు బల్లముగా, మోషే ఒక ప్రవక్తగా వాడబడినట్లుగా బలమైన ప్రవక్తినిగా, ప్రవక్తరాలుగా, ప్రవక్తుడుగా మీరు వాడబడుదురుగా యేసు నామంలో. రేపు మార్నింగ్ జరగబోయే బ్లెస్డ్ సండే, ఆ పునరుద్ధాన శక్తిగల ఆదివారపు ఆరాధనని అయ్యా నీ అగ్నితో నింపు, నీ అభిషేకంతో నింపు, నీ ఆరాధనతో నింపు. ప్రతి ఒక్క సంఘములో ఆరాధనలో నీ అభిషేకం దిగునుగాక, కొలత లేని అభిషేకం దిగునుగాక, ఉజ్జీవం గల అభిషేకం దిగునుగాక. పాటల పాడుట్లో, ఆరాధన చేయట్లో, మ్యూజిషియన్స్, పరిశుద్ధాత్మదేవా వాక్యము అన్ని రకాలుగా నువ్వు వాడుకోమని అడుగుచున్నా ప్రభా. అయ్యా
నీ కృప దిగాలి ప్రభా, కృప వెంబడి కృప దిగాలి ప్రభా. విశ్వాసం అనే డాలు పట్టుకుని ప్రభా మేము అడుగుచుండగా ప్రభా, యేసు నామంలో వాక్యం అనే ఖడ్గంతో ప్రభా మేము ఎదిరించుచుండగా సాతాన్ సామ్రాజ్యాలు కుప్పకూలి నాశనమవునుగాక, అంధకార శక్తులు కాలిపోనుగాక, భూమండలంలో ఉన్న వాయుమండలంలో ఉన్న దురాత్మ శక్తుల్ని బంధిస్తున్నా, చీకటి అంధకార దెయ్యాల్ని బంధిస్తున్నా, అపవిత్ర ఆత్మ క్రియలను బంధిస్తున్నా. యేసు క్రీస్తు రక్తం ద్వారా విడుదల వచ్చునుగాక. ప్రతి కుటుంబంలో ప్రతి సంఘంలో ఆయన రక్తం మన కోసం కలువరి సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ రక్తంతో ఈ ప్రపంచాన్ని శుద్ధీకరణ చేసిన త్యాగమూర్తి అయిన యేసుక్రీస్తు రక్తం నిష్కళంకమైన రక్తం, అమూల్యమైన రక్తం. ఆ రక్తమే మనకు విడుదల 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 విడుదల. యేసు నామంలో విడుదల. పరిశుద్ధాత్మ బంధకాలు తొలగిపోనుగాక, చీకటి అంధకార రాజ్యాలు కుప్పకూలిపోనుగాక. రేబా షక తండ్రి, దేశంలో జరుగుతున్న నరహత్యలు యేసు నామంలో లయమౌనుగాక. ప్రపంచమంతటా జరుగుతున్న ఈ యాక్సిడెంట్ స్పిరిట్స్ని బంధిస్తున్నా. అనేక మంది సూసైడ్ చేసుకున్న సూసైడ్ స్పిరిట్స్ని బంధిస్తున్నా. ఈ రాత్రి తండ్రి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 1 o'clock చేస్తున్న ప్రార్థన 11 అయింది. చేస్తున్న ప్రార్థన 1 o'clock స్టార్ట్ అయింది ప్రేయర్. చేస్తున్న ప్రార్థన సఫలమౌనుగాక. ప్రతి ఈవిల్ పవర్ నరకానికి పోవునుగాక, ప్రతి రోగము నరకానికి పోవునుగాక. నజరేయుడని యేసు నామంలో లూసిఫర్ దెయ్యాలు, వాడి కింద పనిచేస్తున్న కుట్టి పిచాచి దెయ్యాలు, అపవిత్ర ఆత్మ క్రియలు, చాతబడి క్రియలు, మాంత్రిక శక్తులు, శుద్ర శక్తులు, అశుద్ధ శక్తులు, పొల్లాద ఆవిగల్, మాట మంత్ర ఆవిగల్, మనిషిని ఆవి క్రియలు, కామపు దురాత్మలు, ఎప్పిచ్చార దురాత్మ క్రియలు అయ్యా యేసు నామంలో బంధిస్తున్నా. యేసు నామంలో యెజబెల్ స్పిరిట్ని బంధిస్తున్నా. గ్రామ దేవత క్రియలు బంధిస్తున్నా. యుగ దేవత క్రియలు బంధిస్తున్నా. అడవిలో పని చేస్తున్న అఘోరాల ద్వారా వచ్చి దురాత్మ శక్తులు బంధిస్తున్నా. యేసు నామంలో ప్రభా, అమావాస్య రోజు చేస్తున్న మాట మంత్ర శక్తులు, దుష్ట శక్తులు, అపవిత్రాత్మలని శపించి బంధిస్తున్నా. ఈ లోకాన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఐ హ్యావ్ అథారిటీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నాకు అథారిటీ ఉంది యేసు నామంలో. ఒక ప్రవక్తనిగా ప్రవచిస్తున్న ప్రతి ఈవిల్ నరకానికి పోవునుగాక. రోగమనే ఈవిల్ అయ్యా, బంధకమనే ఈవిల్ ఆత్మీకంగా ఎదగనీయకుండా చేస్తున్నా, బైబిల్ చదవనీయకుండా చేస్తున్నా, మీరు ఆరాధన చేసుకోనీయకుండా, ప్రార్థన చేసుకోనీయకుండా మిమ్మల్ని వెనక్కి లాగేస్తున్న ప్రతి ఈవిల్స్ పవర్స్ని ఐ బ్రేక్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసు నామంలో నేను బంధించి పడేస్తున్నా. పరిశుద్ధాత్మ శక్తితో ఇప్పుడే మత్తయి 18 ప్రకారం బంధిస్తున్న ప్రభా. లోబడిని దెయ్యాలు అయ్యా మొన్న నిన్న అయ్యా రక్షించబడి అయ్యా పోటీ పడుతూ 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్న వాళ్ళతో ఊరికే పోటీ పడుతున్న దెయ్యాలు యేసు నామంలో బంధిస్తున్న ప్రభా. 30 సంవత్సరాల నుంచి యేసు క్రీస్తులో పోరాడుచు ప్రార్థన చేస్తూ అభిషేకంతో వరాలతో ఫలాలతో వాడబడుతూ ఉన్న అప్పటికిను 6 నెలలు వాట్సాప్లో ప్రేయర్ చేసే లోపల కొమ్ములు వచ్చేస్తున్నాయి. ఇంకా మాకేంలే, ఇంకా మేము బలసూరులము, మేము బలవంతులము, మాకేమి అన్నట్లుగా ఆడుతున్న దెయ్యాలవి పట్టబడునుగాక యేసు నామంలో. సైలెంట్ కిల్లర్స్, సేవకుడు వచ్చినప్పుడు నటించి సేవకుడు వెళ్ళినాక వేరే వేషధారణ రూపం నటన దురాత్మలు నరకాగ్నిలో కాల్చుతున్న యేసు నామంలో యథార్థత దయచే ప్రభా. యథార్థత, నీతి, నిజాయితీ, న్యాయవంతంగా మోసపు క్రియలు, దొంగతనపు క్రియలు, అన్యాయపు క్రియలు, అక్రమాలు యేసు నామంలో తొలగిపో నరకానికి. పరిశుద్ధాత్మ దేవా నువ్వు దిగిరా, అభిషేకం దిగిరా. కోట్లాది దేవదూతలు మా మధ్యలోకి రావాలి ప్రభా. మేము సంచరిస్తున్న చోటంతా దేవదూతలు మాకు తోడుగా ఉండి నడిపించాలి ప్రభా. ఐ రిలీజ్ పవర్, ఏంజలిక్ పవర్ ఐ రిలీజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో ప్రభా. రూకానా, రూబానా, రేబానా, షాబానా,
మరా కటో సెకే డుబా లెబ్రెకే దుర సట రిమక్లా మగ్రగ దుర శరబ్రకలుబా అగ్రెబే గ్రేగ్లిబే క్రబబా. సంఘాల్ని శోధిస్తున్న దెయ్యాలు, సేవకుల్ని శోధిస్తున్న దెయ్యాలు, సేవకులు ల్యాండ్ను కబ్జా చేయాలన్న దెయ్యాలు, సేవకులకి భయప్రాంతులు గురి చేస్తున్న దెయ్యపు శక్తులు బంధిస్తున్న ఏ సునామంలో ప్రభా, ఏ శోధనలోకి లాగుతున్న దెయ్యాలు, సేవకుల్ని ప్రభా పాడు చేస్తున్న దెయ్యాలు ఏ సునామంలో పట్టబడి నరకాగ్నులు కాలిపోనుగాక. ఏది సొంతమవ్వాలో మాకి, ఏ ల్యాండ్స్ ఏవి, ఏ వస్తువులు ఏవి మాది, డబ్బు ధనము అన్యాయంగా అక్రమగా ఏ సాతాన్ శక్తులు ఏ మనిషిని ఆత్మక్రియలు దొంగిలించినాయో యేసు నామంలో వారికి సమాధానం లేకుండా తెచ్చి ఇచ్చుదురుగాక. మాకు యేసు నామంలో ప్రభా పరిశుద్ధాత్మ దేవా కలగజేసుకో. ప్రతి ఈ విల్స్ని బంధించి పడేస్తున్నా ప్రభా. అగ్రబా మోహిని దెయ్యాలను బంధిస్తున్నా, అంధకార శుద్ర క్రియలు, అపవిత్రాత్మ క్రియలు యేసు నామంలో బంధించి పడేస్తున్నా. రోగాల్లాగా నటించే దెయ్యాలు బంధిస్తున్నా ప్రభా. ప్రతి రోగం వెళ్ళిపో నరకానికి. హార్ట్ ప్రాబ్లం వెళ్ళిపో నరకానికి. కిడ్నీ డయాలిసిస్ ప్రాబ్లం, కడుపులో ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కడుపులో మంట ప్రాబ్లం, కోల్డ్ కాఫ్ ఫీవర్స్, షుగర్ దెయ్యాలు, థైరాయిడ్ దెయ్యాలు యేసు నామంలో, బీపీ దెయ్యాలు, కళ్ళు ప్రాబ్లం దెయ్యాలు, కుంటి దెయ్యాలు, మూగ దెయ్యాలు, హెడ్ఏక్ దెయ్యాలు, బాడీ పెయిన్స్, బెడ్ రీడన్ ఏసునామంలో లైమౌనుగాక. పారాలిస్ తొలగిపో ఏసునామంలో. బాడీ నొదులు తొలగిపో. నరాల ప్రాబ్లం ఏసునామంలో. సోయాసిస్ ప్రాబ్లమ్స్, కాళ్ళు ప్రాబ్లమ్స్, నీ ప్రాబ్లం, ఆర్థరైటిస్, బ్లడ్ లేకుండా, హిమోగ్లోబిన్ లేకుండా ఉన్న ప్రాబ్లం, ఇమ్యూనిటీ పవర్ లేకుండా ఉండే ప్రాబ్లం అన్నీ తొలగిపో. ఏ రోగాలు తెచ్చినావో బాడీలోకి ప్రతి విశ్వాసలో, ప్రతి సేవకురాండ్లో వెళ్ళిపో యేసునామంలో. బ్లీడింగ్స్ ప్రాబ్లమ్స్ వెళ్ళిపో. స్త్రీలలో ఉన్న ఆ పీసీఓడి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, పిల్లలు కలగకుండా ఆ గర్భసంచిని కంట్రోల్లో పెట్టుకున్న దెయ్యాలరా వెళ్ళిపో నరకానికి యేసునామంలో. ఎఫేదా గర్భం తెరవబడునుగాక. ఎఫేదా బ్లెస్సింగ్స్ విప్పబడునుగాక. యేసునామంలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మేము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఆశీర్వదించగల శక్తిమంతుడై నీ శక్తిని కుమ్మరించమని అడుగుతున్నా ప్రభా. శక్తి చేత కాదు, బలం చేత కాదు, యేసుక్రీస్తు ఆత్మ ద్వారా మాత్రమే నీ కార్యం జరగబోతుంది. ఓ రామా షారాబా రాగాలాబా రాగాబా రిగాబా రేగాలాబా షాగాదీరా మగాదీరా రాఖాదీరా రేఖాదాబా. జాస్వా జనరేషన్ అభిషేకం లేవనెత్తయ్యా. అపోస్తుల పరిచర్యను ఆశీర్వదిస్తున్నా. అపోస్తుల పరిచర్యను లేవనెత్తు ప్రభా. పరిశుద్ధాత్మ శక్తి అర్రగబడ్డ సట్టమర సట్ట మఠార సొట్టో రిట్టాల సొట్టి మర్రకటో సిట్ట రటకమ సిక్కటో రిక్కలబరబా రికా షోకో బ్రిబా. వెరక ప్రాపర్టిక్ మినిస్ట్రీస్ని ఆశీర్వదిస్తున్నా అయ్యా. ఎస్కే ఫ్రాన్సిస్ గారిని, బ్రినీటా ఫ్రాన్సిస్ గారిని, వారి టీంని, లక్సన సుధక్క వారి టీంని ప్రభా మొత్తం తండ్రి ఆ జరుగుతున్న మీటింగ్స్ అన్నిటిని బ్లెస్ చేస్తున్నా. పూండి ఆ కుసేడ్లో జరుగుతున్న ప్రతి మీటింగ్స్ని ఆశీర్వదిస్తున్నా, దీవిస్తున్నా. ఇంకా ఆర్థికంగా సాయం చేయ ప్రభా. ఇంకా అక్కడ లోపల పూండిలో వెరక ప్రాపర్టిక్ మినిస్ట్రీస్ లోపల ఇంకా కట్టవలసినన్ని రూమ్స్, ఇంకా చాలా పనులు జరుగుతున్నాయి. యేసునామంలో జరుగునుగాక. యేసునామంలో బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తున్నా ప్రభా. ఇంకను ఎస్కే ఫ్రాన్సిస్ గారి బ్రినీటమ్మకి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచే ప్రభా. బలమును, శక్తి నీవు ఇంకా అనేక మంది సేవకుల్ని తయారు చేయలాగా వాళ్ళను బలముగా వాడుకో పరిశుద్ధాత్ముడా. రేఖే బారాకా షికా లిఖ్రాబా షికారాబా. కల్వరి మినిస్ట్రీలో, బెల్లంపల్లి కల్వరి మినిస్ట్రీలో ఆ శోధకుడు తొలగిపోనుగాక. ఏం శోధన ఉందో, ఏ ప్రాబ్లమ్స్ ఉందో తొలగిపోనుగాక. ఆ మినిస్ట్రీని బ్లెస్ చేస్తున్నా. ఆరోగ్యాన్ని, మంచి బలాన్ని, శక్తిని అయ్యా ఆ సేవకులకి, ప్రవీణయ్య గారికి, షారాన్ అమ్మగారికి, వారి పిల్లలకి,
సీనికి వాళ్ళ టీమ్స్కి దయచే ప్రభా. యేసు నామములో ఏది సాతాను శక్తులు క్రియేట్ చేస్తున్నాయో వాటిని బంధించి నరకాగ్నిలో కాల్చుతున్నా. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే ఒక అగ్ని ఆ మినిస్ట్రీపై రిలీజ్ చేస్తున్నా, పవర్ రిలీజ్ చేస్తున్నా. ఎలాగ వారిని శోధిస్తూ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నావో ఆ డెవిల్స్ అన్ని నరకని పో యేసు నామములో తొలగిపో. అభిషేకం రిలీజ్ చేస్తున్నప్పుడు యేసు నామములో విడుదల 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 ప్రభు. అందరి సేవకుల్ని ముట్టండి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కేరళ, నార్త్ ఇండియా అందరి సేవకుల్ని ముట్టండి ప్రభా. ప్రతి సంఘాన్ని, ప్రతి డునామీస్ని ముట్టండి. సేవ అభివృద్ధిలోకి నడిపించండి. కట్టబడాల్సిన సంఘాలు కట్టబడునుగాక. ఈ సంవత్సరంలో అధికమైన సంఘాలు కట్టబడబోతున్నట్లుగా దేవుడు చెప్తున్నాడు. అనేక సంఘాలు కట్టబోతుంది. మరి ముఖ్యంగా అనేక దైవ సేవకుల్ని లేవనెత్తబోతున్నాడు యేసయ్య. ఉజ్జీవం రగులుకోబోతుంది. దేశమంతటా ఉజ్జీవం రగులుకోబోతుంది. సువార్త బలంగా ప్రకటించబడబోతుంది. అన్ని మీడియాస్ ద్వారా సువార్త ప్రకటించబడి అనేక లక్షల ప్రజలు రక్షణలోకి నడిపించబడబోతున్నట్లుగా దేవుడు చూపిస్తున్నాడు. రక్షించబోతున్నాడు దేవుడు. రమ టర శోభ్రభ ఉరక సిక దుర కలబసే మక్రబ సిక్రబ లబసిక అబ్రక సిక్ దొరకో తిలక సిక మగ్రక తురకలమ సిక దొరకల బాబా రేకే బ్రక బ్రోకో బ్రిక రిక పాప 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 రిక ప్రాప పాప పాప రిక లా పాప పాప రిక పాప పాప రిక షాతారాట మగ్రగ దురకబ లెబ్రేకే షేకే రూబ్లక సేకే దుర అబ్రక సికే దుర రిక దేవదూతలు దిగుదురుగాక. రిక పై నుంచి ఒక మెట్లు చూస్తున్నా నేను. పరలోకం నుంచి దేవదూతలు కిందికి దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ వైట్ కలర్ బట్టలేసుకొని రెక్కలతో రైట్ నౌ నేను చూస్తున్నా. రెక్కలతో దిగుతూ ఎగుతూ దిగుతూ ఎక్కుతూ ఉన్నారు. మిరాకల్స్ జరగబోతుంది. సైన్స్ అండ్ వండర్స్ అండ్ సూపర్ న్యాచురల్ మిరాకల్స్ వేసై జరిగించబోతున్నాడు. రాబా కా మా తో రేకే బ్రోకో బ్రీకా అందరు కూడా ఏకీభవించండి. ఈ అంత్యకాల దినముల్లో భాషలు చాలా పవర్ఫుల్. భాషల్లోనూ మాట్లాడని బట్టి ఈ లోకంలో ఏదైనా జయించగలుగుతావు. భాషలు మాట్లాడడం బట్టి ఈ లోకంలో నీ సేవను జయించగలుగుతావు. కుటుంబంలో జయించగలుగుతావు. నీ పనిలో జయించగలుగుతావు. నీ వ్యాపారంలో బ్లెస్సింగ్స్. నువ్వు భాషల్లో మాట్లాడిన బట్టి శత్రు సామ్రాజ్యాలు కుప్పకూలిపోతాయి. నువ్వు భాషల్లో మాట్లాడుతుండగా దేవునితో నువ్వు కనెక్ట్ అయిపోతావు. నీకు దేవునికి ఆత్మకి ఆ భాషల అభిషేకం కనెక్ట్ అయిపోయి మీరు ఏకాత్మతో ఏక మనసుతో ప్రార్థిస్తుండగా బలమైన శక్తి దిగి నీకు విడుదల ఈ రోజు రాత్రి కలుగజేయబోతున్నాడు దేవుడు. మాట్లాడు మాట్లాడు వారా షాటా మారా కాబా. ఎవరెవరు భాషలో అభిషేకం లేదో కనెక్ట్ అవ్వండి. మీకు దేవుడు అట్లే అభిషేకాన్ని ఫైర్ రిలీజ్ చేయబోతున్నాడు. అంత్యకాల దినముల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీరు నా ఆత్మ ద్వారా శక్తిని అందుకుని బలవంతులుగా ఈ లోకంలో వాడబడుదురని దేవుడు వాగ్దానం చేస్తుండగా అగ్రగాద సబారాదు లాబా సేకే రిగమా సిక దొరక దిరకబా లబ్రకబా సికతో రికలబాసా మగరగా సికతో రికలబా రక శిక ఓ రీబా షేకే దురా ఆబ్రకా షేకే దురా ఆబ్రేకే షేకే దురా బరా కలాబా రికా రేబ్లకా జెసి ప్రసన్న ప్రైజ్ లార్డ్ సిస్టర్ రేఖా సోకో రికా బ్రబా రఖా బాబా. మీ అమ్మాయి ఇప్పుడు పుట్టిన అమ్మాయి దేవుడు మంచి పాటలతో అభిషేకించి నేను చూస్తున్నా. ఒక విజన్ చూస్తున్నా. మీ అమ్మాయి ఓల్డ్ వేస్ సింగర్గా దేవుడు మార్చబోతున్నాడు. ఓల్డ్ వేస్ పాటలు పాడుకునే అభిషేకం దేవుడు నీ కుమార్తెకు దయచేయబోతున్నాడు. బలమైన రేఖా శిఖ రకాల భాష నీ కుమారుని దేవుడు చూపిస్తున్నాడు. తను మ్యూజిక్ వాయించడంలో, మ్యూజిక్ బాగా వాయించడంలో, వాక్యం చెప్పే విషయంలో దేవుడు నీ కుమారుని దేవుడు వాడుకోబోతున్నాడు. షకా దిరా ఖబారాబా ఒక కొత్త అభిషేకం నీ కుమారుడి మీద దిగబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసుకోబోతున్నాడు. ఇప్పుడే 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 తాకుమయ్యా, తాకు వాళ్ళ కుటుంబాన్ని తాకు. పరిశుద్ధాత్మ వాళ్ళు చేస్తున్న పరిచర్య, తండ్రి కుమార్ పాల్స్ పరిచర్య, అయ్యా బ్రదర్ డేవిడ్ బ్రదర్ గారు చేస్తున్న పరిచర్యను
కల్వరి దైవశక్తి మినిస్ట్రీస్ అల్సూర్ ప్రాంతంలో వారు చేస్తున్న పరిచయను బ్లెస్ చేస్తున్న యేసునామం తండ్రి. ఇంకా వారికి సొంత సంఘాన్ని దయచేయండి తండ్రి. కొత్త కొత్త ఆత్మలతో నింపండి, సేవను విస్తరింపజేయండి పరిశుద్ధాత్ముడా. రాబోయే కాలంలో బలముగా సేవలో వాడుకోండి తండ్రి. షకా దీరా కాబా రోకో బ్రీకా రూబ్లా షకా దిరా కాబా రేకే షికా. మీరు నమ్మండి, ఏది పలుకుతానో 100% జరుగుతుంది. రకా షికా రబా. మొన్నటి దిన నేను చెప్పాను, ఏలియా ప్రార్థించగా వర్షము ఆగిపోయినట్లుగా, ఏలియా ప్రార్థించగా వర్షం వచ్చినట్లుగా ప్రభా నేను ప్రార్థిస్తుండగా వర్షం రావాలన్నప్పుడు 3 days కంటిన్యూగా బెంగళూరులో వర్షం పడింది. మీ ప్రాంతంలో పడిందో లేదో నాకు తెలియదు, కానీ మేమున్న ప్రాంతంలో అంతా భయంకరమైన వాన 3 days దేవుడిచ్చాడు పరిశుద్ధాత్మ. తర్వాత ఆగిపోయింది, ఇంకా 2 days నుంచి ఎండ వస్తూనే ఉంది. షకా రికాలబా అలాంటి పవర్ దేవుడు దయచేయాలంటే మనం దేవునితో కూడా మనం ఉన్నప్పుడు సాతానుతో యుద్ధం చేసి దేవుడు మనల్ని గెలిపిస్తాడు, విజయాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు శక్తితో బలంతో నింపి బలంగా దుస్కెలులాగా సేవలో మనల్ని వాడుకుంటాడు. షాబోఖా రోఖో మరహా హాహలి హే హే దోహా రే హే దోలిఖా హాతాకా షాఖా థీఖా థోక్రాకా లేఖ్రా బ్రాఖా క్లేబ్రా షాఖా దీరా కాబరా లేబ్రే ఖేబ్రికా రాకా రేఖే షాఖా ధీకా రబా లిమా షహాదహల బాబా బాబా రేఖే ఇరుం. ఈరోజు చూడండి భాషలు దేవుడు ఇస్తున్నాడు. ఇది ఈరోజు ఇప్పుడు జస్ట్ నౌ దేవుడు కొత్త మన్నాతో చూడు కొత్త భాషలతో నింపుచున్నాడు. ఇంతకుముందు నేను ఈ భాషలు మాట్లాడలేదు. ఒక్కొక్క టైంలో దేవుడు ఎంత అద్భుతంగా వాడుకుంటున్నాడు. షాబాతా నఖాతా లహా మేఘ్రేఖే లూహా తాబ్రి రెహెదులాహా తలిబా రికా. ఎప్పుడు కానీ మనం మాట్లాడుచుండగా భాషల్లో మాట్లాడుచుండగా ఎప్పుడు ఒకటే మాట్లాడకూడదు. దేవుణ్ణి అడుగుతా ఉన్నప్పుడు ఫ్రెష్ మన్నా ఇస్తాడు దేవుడు, ఫ్రెష్ అనాయింటింగ్ ఇస్తాడు. భాషలు మారుతూనే ఉంటుంది. కొత్త భాషల్లోకి, కొత్త అనుభవాల్లోకి, కొత్త మిరాకల్స్, కొత్త అద్భుతాలు మనం చేయడానికి ఆ ఫలాలు వరాలు బాగా ఉపయోగించబడతాయంటే మనము భాషల్లో మాట్లాడుతూ ఒక రెవల్యూషన్ మనలో నుంచి, ఒక ప్రభావం మనలో నుంచి ప్రజల్లోకి వెళ్తుంది. షాఖా దీరా కాబా. అడుగు పెట్టిన ప్రతి చోట ఏసై సొంతమౌనుగాక యేసు నామంలో ప్రభా. రా షోకోబ్రే. సంఘాల్లో కాలు పెట్టగానే ఒక పవర్ రిలీజ్ చేయి ప్రభా. ఒక పవర్ పరిశుద్ధాత్మ శక్తి. ఆగ్రా గే గీమా సే ఆలు సూరా బూరా సీబా మాబ్రికా సోకో బీరా బరాకోతి సికితులా మగరిగసొర బసికత రా లిమక సికతో రిహిల బాబా రికా బాబా 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 రికా బాబా 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 రోకో బ్రికా బ్రోకో రోకో బ్రికా. ఆ ఏలియా అభిషేకాన్ని, ఆ ఎలీషా అభిషేకాన్ని దేవుడు కుమ్మరించబోతున్నాడు. ఏలియా పైన, ఎలీషా పైకి ఆ వచ్చిన దుప్పటి, ఎలియా నుంచి ఎలీషా పైకి వచ్చిన ఆ దుప్పటి ఈరోజు మన మీద దేవుడు కప్పబోతున్నాడు. ఆ దుప్పటి అలాగే మన మీదకి రాబోతుంది. అది విలువైన అభిషేకం. అది ఎలాంటిది అంటే మనము ముట్టగానే, మనము తాకగానే చనిపోయిన శవాలు లేచి కూర్చునే అభిషేకం అది. మనము తాకగానే ఆ బ్లడ్ ఈడేట్లో ఆ ఐసీయూలో పడి ఉన్న ఇంకా ప్రాణం రాదు అని డాక్టర్స్ డిక్లేర్ చేయొచ్చు, కానీ వెళ్ళి చేయి పెట్టగానే ఆ ప్రాణం లేచి కూర్చునే అభిషేకం. అలాంటి అభిషేకాన్ని దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. అలాంటి పవర్ దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. రేఖే బ్రుఖా బ్రబా లిబ్రై. ఎంతకాల దినముల్లో ఒక్కొక్కరిని ఎలా దేవుడు వాడుకోబోతున్నాడంటే వాళ్ళలో నుంచి ఒక ఇంట్రెస్ట్, సేవకి సమర్పణ, వాళ్ళలో నుంచి బలమైన ఇంట్రెస్ట్, బలంగా నేను సేవలో వాడబడాలి, నేను ఇలాగ సేవ చేయాలి, అలాగ సేవ చేయాలని నువ్వు అడిగినప్పుడు అలాగే దేవుడు ఇవ్వబోతున్నాడు.
నువ్వు మౌనంగా ఉన్నప్పుడు దేవుడు రాడు. నువ్వు నోరు తెరిచి అడిగినప్పుడు దేవుడు ఆత్మ కుమ్మరించబడబోతుంది. షాకా తీకే పాటో టాలామాసే బారోకో బీలాకో బరోకోతి అబ్రకా సిక్రా బ్రోకో బ్రికాలుబ్రా జామికో తోలి షెకే తురా అబ్రెకే షెకే దురా కలాబాషికా రోకో బ్రికా బ్రకా. దేవుడు ఇప్పుడు చూపిస్తున్నాడు. చాలా మంది మంత్రతంత్ర శక్తులు చేస్తూ, శుద్ర శక్తులు చేస్తూ ఈ లోకంలో జీవించే వారిని దేవుడు ఇప్పుడే వారిని తాకబోతున్నాడంట. ఇప్పుడే వారిని మార్చబోతున్నాడంట. ఇప్పుడే నేను కళ్ళతో అలాగే చూస్తున్నా. వారు మారిపోబోతున్నారు. సమర్పించుకొని దేవునిలోకి, రక్షణలోకి రాబోతున్నారు. అనేక మంది రాబోతున్నారు. దేశంలో అటువంటి వారు ఖాళీ చేయబోతున్నాడు దేవుడు. వారిలో ఒక రక్షణ రాబోతుంది. రేకే బ్రబ ఆ రక్షణ ద్వారా అనేక మంది సేవకులకి విడుదల రాబోతుంది. రకా షికా దురకబా రేకే బ్రీకా లోబ్రా అంబ్రహాందిలా షరబా రకబా ఓ హా లీబా. పావురం వలె పరిశుద్ధాత్ముడా ఒక్కొక్క సంఘంలో నువ్వు వెళ్ళి తాకుమయ్యా. ఒక్కొక్క సంఘాన్ని ఒక్కరిని కూడా విడిచిపెట్టద్దు. ఒక్క సేవకుని విడిచిపెట్టద్దు. ఒక్క సేవకురాల్ని విడిచిపెట్టద్దు. పరిశుద్ధాత్మదేవ ఒక్కొక్కరిని తాకు పరిశుద్ధాత్మదేవ తాకుమయ్యా. ఇప్పుడే తాకు సంఖ్యలు తెగిపోవునుగాక. ఏ సాతాను బిగబెట్టినాడు, ఏ విషయంలో కంట్రోల్లో పెట్టుకున్నాడు, ఆ కంట్రోలింగ్ స్పిరిట్ కమ్అట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్ముడా నువ్వు కలగజేసుకో. ఇప్పుడే రా ప్రతి ఒక్కరిపైన దిగిరమ్మయ్యా. రాక బ్రబ అగ్ని అభిషేకంతో కోకొల్లల్లో ఆత్మలు సంపాదించే అభిషేకం అగడిగా తోటాల చట మట రికోటో లికే తీరికబో అబ్రికతో లిసెటా రిబా లిమకతో రికసెకే దిరబా. నాకు అధికారం ఉన్నది ప్రతి ఒక్క పైన, భూమిలో ఉన్న ప్రతి ఒక్క జంతువుల పైన, ప్రతి ఒక్కరి పైన నాకు అధికారం ఉంది. యేసు నామంలో వెళ్ళిపో. ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నా పరిశుద్ధాత్మదేవా. ఇప్పుడే ప్రభా ప్రతి ఒక్కరికి విజయం కలుగునుగాక. ఏ సాతాను బంధకాలలో ఉన్నారో తెంపబడుదురుగాక. రిమాటో రీటా సోటో రేకే గ్రాబా లేబ్రా ఖాబ్రో కోటో సేటే మాగ్రో టోలో సే బ్రేకా రాబ్లకో సికాతో రిమాసా మహతిలా సొబోహతి హే బ్రేకే లికా గాగాది ఆగది ఖహాతహ రగషిక నో రథేలి. లోతైన అభిషేకంలోకి వెళ్ళబోతున్నట్లుగా దేవుడు చూపిస్తున్నాడు. లోతైన అభిషేకం, కొలత్తలేని అభిషేకం, కొలత్తలేని బ్లెస్సింగ్స్ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. పవర్, అధికారం నీకు ఇచ్చున్నాడు దేవుడు. ఆగ్రాండి గండో జబటో లిఖంటో మసోటో బ్రుడా సిబ్రోటో సిటాస్టో బ్రికోస్టో లిఖే బోహతి హాల్ బహాకా దేగే బేగే దూగా బాగా దీగా రగా రేగే బాగా దీగా లగా ఆగ్రాగా సిగా రేగే బరాగా జీగా రోగోబో షేకే రికరా బాబా. మరి ముఖ్యంగా ప్రభా చిన్నపిల్లలందరినీ ఆశీర్వదిస్తున్నా. చిన్నపిల్లలకి మంచి జ్ఞానంతో నింపు, బుద్ధితో నింపు, తెలివితో నింపు. చిన్నపిల్లలకి అయ్యా మంచి మాటలు రాని వారికి బిడ్డలకి మాటలు ఇచ్చు అయ్యా. మంచి జ్ఞానంతో, బుద్ధితో, తెలివితో ప్రభా రాబోయే జనరేషన్లో ప్రభా వారే ఒక వెలుగుగా ఉండాలి ప్రభా. దయాస్వ జనరేషన్ అపోస్తుల పరిచర్య వాళ్ళు లేవనెత్తాలి ప్రభా. ప్రతి ఒక్క కుమార్తెను ప్రభా, చిన్న బిడ్డల నుంచి ప్రభా మరి ఎదుగుతూ క్రీస్తులో ఎదుగులాగా ఆ సండే స్కూల్లో ఒక ఫౌండేషన్ గల మంచి మెసేజ్ వాళ్ళు విని వారి మనోనేత్రాలు తెరవబడి క్రీస్తు కొరకు వాళ్ళు వెలుగుగా జీవించేలాగా ఒక అభిషేకం రిలీజ్ చేస్తున్నా. పరిశుద్ధాత్మదేవ చిన్న బిడ్డలపైన అభిషేకం రిలీజ్ చేస్తున్నా. చంటి బిడ్డలపైన అభిషేకం రిలీజ్ చేస్తున్నా. భాషల అనాయింటింగ్ దిగునుగాక. ప్రతి చిన్న పిల్లలపైన తండ్రి పుట్టినది మొదలుకొని అయ్యా వారికి భాషల అభిషేకం దయచే ప్రభా. అయ్యా అభిషేకం దయచే. అంత్యకాల దినముల్లో ప్రభా నార్మల్ ప్రార్థన కన్నా బలమైన ప్రార్థన, అభిషేకం గల ప్రార్థన మేము అభిషేకంలో ప్రార్థిస్తుండగా కట్లు తెంపబడతాయి ప్రభా. అయ్యా రిఖా షారా బాబా అనేక మన చుట్టూ అనేక ప్రయోగాలు చేస్తున్న క్రియలు లయపరచబడబోతున్నట్లు దేవుడు చూపిస్తున్నాడు. దేవుని చిత్తం
దేవుని చిత్తం మన జీవితంలో నిశ్చయంగా నెరవేర్చబోతున్నాడు యేసయ్య. కలమ కతరగా జగబగ రిగబ రగబెగ సిగబ రగబబ షగబబ రికా షిక. నాకు కూడా కొత్త కొత్త పాటలతో దేవుడు అభిషేకిస్తున్నాడు. మొన్నటి దినాన ఒక పాట రాస్తే ఈరోజు కూడా ఈ నైట్ 8:30లో ఒక పాట దేవుడు రిలీజ్ చేశాడు. ఆ పాట రాశాను. షకా దిరా కాబా రేఖే బ్రకా బ్రోకో లే బ్రకా షికా లే బ్రకా షక రిగబా షగ రగబా రగబబా రిగబబా రిగబబా లీకరబా షేగదర బాబా రిగబబా బాబా షగదర బాబా. రిమక తొరికా షబరికాబా రేకే బ్రబా. 8:30లో ఒక పాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. నాకై మరణించి తిరిగి లేచిన దేవుడా, పునరుత్థాన శక్తితో మమ్మును లేపిన వాడవు. నాకై మరణించి తిరిగి లేచిన దేవుడా, పునరుత్థాన శక్తితో మమ్మును లేపిన వాడా, నా ప్రాణ ప్రియుడా, నా ప్రేమనాథుడా, నా ప్రాణ ప్రియుడా, నా ప్రేమనాథుడా, నాకు జీవం నీవేనయ్యా, నాకు సర్వం నీవేనయ్యా. ఈ లోకమంతా మాయేనయ్యా, నీ ఒక్కడవే నాకు స్థిరమయ్యా. ఈ లోకమంతా మాయేనయ్యా, నీ ఒక్కడవే నాకు స్థిరమయ్యా. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. నాకై మరణించి తిరిగి లేచి దేవుడవా, పునరుత్థాన శక్తితో మమ్మును లేపిన వాడవు. నా ప్రాణ ప్రియుడా, నా ప్రేమనాథుడా, నీవే జీవము, నీవే సర్వము, నీవే జీవము, నీవే సర్వము. రి 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 శరరరరర రబబబబబా రి బబా రబబా షెబెబె రెకెబె రకాష రొకోలో రిమాకా దురబా రి 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 శబరి రి 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 లిబరా బాబా బాబా శబరి రి రి దరా రికరా బాబా బాబా. లోకమంతా మాయేనయ్యా, నీ ఒక్కడే నాకు స్థిరమయ్యా. ఈ లోకమంతా మాయేనయ్యా, నీ ఒక్కడవే నాకు స్థిరమయ్యా. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హో హో లా 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 ఆహా ఓ హో హో లా 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 లా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభా, లోకమంతా కూడా ప్రభా విరిచినాను, మరణాన్ని జయించి గెలిచి ఆ మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధాన శక్తితో మమ్మలను దేపిన దేవుడువు నువ్వు ఒక్కడవే అయ్యా. ఆ మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు నువ్వే ప్రభా. మా ప్రాణప్రియుడు ప్రాణనాథుడు నువ్వే యేసయ్యా. తండ్రి, నీవే మా జీవం, నీవే మా సర్వం ప్రభా.
ఈ లోకమంతా మాయ అయితేను నువ్వు ఒక్కడివే మాకు స్థిరముగా ఉన్న దేవుడు యేసయ్యా. యేసయ్యా పరిశుద్ధాత్ముడా, నీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు స్తుతులు స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావము నీకొక్కడికే చెల్లునుగాక. రేపు జరగబోయే ప్రతి ఆరాధనలో పరిశుద్ధాత్ముడా నీవే ఉండి నడిపించు. అగ్ని అభిషేకం ద్వారా రకటో సికటో రేబాలబా నడిపించయ్యా. వాక్యము మనల్ని ఎలాగ మారుస్తుంది, వాక్యం ద్వారా మనము దేవుళ్ళో ఎలాగ నడిపించబడతాం, వాగ్దానం చేసిన దేవుడు, ఉపదేశం చేసిన మనకి దేవుడు వాక్యం ద్వారా మనల్ని ఎలాగ నడిపిస్తాడు. యాకోబు 1:21 ప్రకారం మనం చూసినట్లయితే, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును స్వతిక్కముతో అలంకరించుకొనుడి. యేసుక్రీస్తు ఇచ్చిన ఆత్మ ద్వారా మనం రక్షించబడి శక్తిగల వాక్యాన్ని మనమంట స్వాద్వికంతో అలంకరించుకోవాలంట. అంటే దీనత్వంతో ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకుని ఆ పరిశుద్ధాత్మతో కలిసిన వాక్యంతో మనము స్వాద్వికంతో అలంకరించుకున్నప్పుడు ఈ రోజులలో మనము దేవుడు మనల్ని నడిపించడానికి, ఎంతకాల దినముల్లో మనం నడవడానికి ఆయనతో వీలుగా దేవుడు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. సామెతల గ్రంథం 8:7 ప్రకారం చూసినట్లయితే, నా నోరు సత్యమైన మాటలు పలుకును. యేసుక్రీస్తు ఇచ్చిన ఆ నోరు మనకి సత్యమైన మాటల్ని మాత్రమే పలకడానికి దేవుడు ఉపయోగించుకుంటాడు. కాబట్టి అందుకే మనము అవిష్టమైనది, దేవునికి ఇష్టం కానిది మాటలు పలుకుట మానివేసి సత్యమైన మాటలే మన నోటిలో వచ్చులాగా మనము అలవాటు చేసుకున్నప్పుడు దేవుడు మన నోటిని బాగా అభిషేకించి వాడుకుంటాడు. హల్లెలూయా. 3వదిగా చూసినట్లయితే హెబ్రీ పత్రిక 4:12 ప్రకారం చూసినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము జీవమై బలము గలదై రెండంచుల గల వాడిగల ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంతగా ముట్టుటకు దురుచకు హృదయము యొక్క తలుపులను, ఆలోచనలను శోధించుచున్నవి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఇందాక కూడా నేను ప్రార్థన చేసినప్పుడు ఈ వాక్యం చెప్పాను. దేవుని వాక్యం అంట జీవమై ఉంది. దేవుని వాక్యము బలముగా ఉంది మనకి. అది రెండించుల గల వాడిగల ఖడ్గముగా ఉంది, ఎక్కువగా ఉంది. అది అంట మన ప్రాణమునకు, కీళ్ళనకు, మూలుగులకు విభజించబడినంతగా ముట్టుకు దూరచు హృదయం యొక్క తలుపులలో, అది ఆలోచనలలో మొత్తముగా మన హృదయం అంతా కూడా శోధించబడుతుంది. కాబట్టి మనం వాక్యాన్ని పట్టుకున్నప్పుడు అది మనకు జీవంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, రెండంచుల గల వాడిగల ఖడ్గంగా ఉంటుంది. ప్రాణాత్మ కీళ్లకు అన్నిటికీ మన జీవమునికి మూల భాగము వాక్యముగా దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. 4వది చూస్తే కీర్తనల గ్రంథం 119, 130 ప్రకారం చూస్తే, నీ వాక్యము వెల్లడి అగుటతోనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. హల్లెలూయా. ఆ వాక్యము వెల్లడించగా, అంటే వాక్యం మనం విరిచుండగా ఆ వాక్యం మనలో ఆడుటలోతోనే వెలుగు మన మీదకి వస్తుందంట. ఆ వాక్యం మనకు తెలివితో, జ్ఞానముతో పుట్టించి, తెలివిని, జ్ఞానమునిచ్చి మనల్ని నడిపిస్తుందంట. అందుకే జ్ఞానం కొదుగా ఉన్న ఎడల మనం అడిగినప్పుడు, తెలివి కొదుగా ఉన్న ఎడల మనం అడిగినప్పుడు నిశ్చయంగా దేవుడు ఇచ్చే దేవుడు అయినాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. 5వదిగా చూసినట్లే ఆ 2 పీటర్ 1:19 ప్రకారం చూసినట్లయితే, ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించును, దీపమై ఉండునది, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు కలుగును. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. వాక్యము చీకట్లోనున్న మనల్ని వెలుగుగా చేస్తుందంట. వాక్యము వెలిగించి మనల్ని దేవుడు దీపముగా చేయబోతున్నాడు. దాని యందు మనము లక్ష్యముంచిన ఎడల మనకు మేలే కానీ కీడు జరగదంట. కాబట్టి ఎవరైతే
బైబిల్లో ఉన్న ప్రతి వాక్యాన్ని ఎత్తి పట్టుకుంటారో, బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఎవరు జ్ఞానిస్తారో, ఆ వాక్యాన్ని ఎవరు విశ్వసిస్తారో, దాని మీద విశ్వాసం పెడతారో, నమ్మిక ఉంచుతారో, దాన్ని ఆచరిస్తారో, వాక్యానుసారంగా జీవిస్తారో, వాళ్ళకి దేవుడు ఒక వెలుగై, ఒక దీపమై ఉన్నాడు. అదే కాకుండా మనం దానిని లక్ష్య పెడుతున్నాం కాబట్టి మనకు జీవితంలో మేలు మాత్రమే జరుగుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి అలాగే మనకు జరగబోతుంది. అలాగే కార్యాలు మన జీవితంలో నెరవేరబడబోతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవ తాకయ్య ప్రభా. 1:45 అయింది. 2 నేను ముగిచేస్తాను. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అయ్యా యేసు నామములో ప్రతి సంఘాన్ని తాకు, వ్యాధుల్ని తొలగించు, భారములు తొలగించు, ఆత్మీయ జీవితాలను కట్టబడులాగా ఆర్థికంగా సహాయం చే ప్రభా. అప్పులను తొలగించు, ప్రతి ఒక్కరికి వ్యాపారాలను దీవిస్తున్నా యేసు నామములో సంఘాలను దీవిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా, కుటుంబాలను దీవిస్తున్నా, బ్లెస్ చేస్తున్నా. పరిశుద్ధాత్మ వ్యాధులు తొలగించు. మరి ముఖ్యంగా ఈ యుద్ధాల ద్వారా వచ్చే తండ్రి యుద్ధాలు ఆగిపోలాగా ఒక కృప చూపించు. యుద్ధాల ద్వారా వచ్చే అయ్యా కీడులంతా తొలగించు యేసు నామంలో ప్రభా. దేశంలో జరుగుతున్న అత్యాచారాలు తొలగించు, దొంగతనాలు తొలగించు, మానభంగాలు తొలగించు ప్రభా. పరిశుద్ధాత్మ శక్తి దొరక్క తండ్రి ఒక అద్భుతాలు క్రియలు జరుగునుగాక అయ్యా యేసు నామంలో ప్రభా. ఈ దేశాన్ని తండ్రి అయ్యా చీకట్లో ఉన్న పడదోస్తున్న ఈ దేశాన్ని వెలుగుమయంగా మార్చి ప్రభా. నువ్వు ఈ దేశంలో రక్షణలోకి నడిపించి ప్రజల్ని ప్రభా. రేకే టోబా డూజా జుడబా జుబదురక సిక్కతో మహదీ ఖరాలో శీఖ దురక సిక్కతోరో రికా సియోనులో నుండి ఆ బ్లెస్సింగ్స్ మా మీద కుమ్మరించు ప్రభా. ఆ బ్లెస్సింగ్స్ మా మీద కుమ్మరించు ప్రభా. రికా రూబ్రక సికా లిమరక శిఖరబా రిఖా బాబా బాబా బాబా. మా మందిరము మునుపటి మందిరము కంటే మహిమగల మందిరంగా మార్చు యేసయ్య. ఒక మహిమగల మందిరంగా మార్చు, కృపగల మందిరంగా మార్చు, కృపగల కుటుంబంగా మార్చు, మహిమగల కుటుంబాలుగా మార్చు. పరిశుద్ధాత్ముడా విశ్వాసమని తండ్రి కాడిని తండ్రి విశ్వాసమనే డాళ్ళును మేము పట్టుకుని తండ్రి ఏది వెలుగెత్తి ప్రార్థిస్తుండగా మాలో తండ్రి యేసయ్య ఒక అభిషేకం బయటకు వచ్చి ప్రతి ఒక్క తండ్రి ఈవిల్ స్పిరిట్ని కాల్చివేయబడునుగాక యేసు నామంలో. Raka dura rika shika raka braka shika roko brika reke braka baraba rika braba baba 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 rika braba baba 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 rika braka baba rika braba baba 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 rika raka laba rike shika ba rika baba 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 raka baba 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 rika baba 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 rika shika Roko boroto sita marata shato rikatolikata reke shike dira baba riba baba baba reke shika dura kaba lebre kebroko brika balaba మరాక తురాక బాబా. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ వాక్యం ద్వారా అయా ప్రతి ఒక్కరు హృదయంలో తండ్రి మాటబడునుగాక, ఫలించునుగాక. ఈ ప్రార్థన ఫలించునుగాక. ఈ అభిషేకం ప్రతి ఒక్కరిలో ప్రభా, ప్రతి ఒక్కరిలో నది వలె పారునుగాక. రాబా షంటో మరోంటో మలోంటో క్రాంటో రికా షెటే రికా షోకో బ్రికా బ్రా రికా బ్రికా లాబ్రాకా రికా బ్రాకా షికా బ్రాకా దూ ఆబ్రాకా బ్రాకా బ్రా రికా బాబా 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 రికా బ్రాకా బాబా బాబా రికా షేకే దిరాకా బా రికా బ్రాకా బ్లా బాబా కరాబా. దీవించు, ఆశీర్వదించు ప్రభా. కుటుంబాలుగా తండ్రి దీవించు, తండ్రి సంఘాలను దీవించు. బ్లస్ చేస్తున్నా ప్రభా, బ్లస్ చేస్తున్నా రెగే బురాహాబా లిమాకతో రికసో అబరిషోల క్రేబట మరకటో సికటో రిక్ల బ్రిక్క దురశరబ్ దికస్టరమస్సే రిమక సిక లెబ్రేకే షో ఆగ్లా మాగ్లా మేగ్రా దూక్లా బాబా హబిహే
హబిహే హబిహే దురాక రక బ్రా రికా బ్రోకో బ్రోబో రేకే షికా రోకో బ్రీకా బ్రా రికా బ్రాబా. బ్రదర్ రాజ్ సేవలో చాలా కొద్దిపాటి ఆత్మలతో మీరు నమ్మకంగా ప్రార్థిస్తున్నారు. బ్రదర్ రాజ్, దేవుడు మీ సేవల్ని అభివృద్ధి పరచబోతున్నాడు. కొత్త ఆత్మలతో దేవుడు నింపబోతున్నాడు. రీకా షికా రాజ్ రీకా రాబా. రిసీవ్ ఇట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. కారాకాబా రేకే బ్రబా రికా బ్రకా. బ్రదర్ ప్రకాష్ రికా లోబ్రా రికా బ్రకా బ్రాబా రికా బాబా రేకే షికా. ఇంకా అభిషేకంలో మీరు ముందుకెళ్ళబోతున్నారు. బ్రదర్ ప్రకాష్, మీరు అభిషేకంలో ముందుకెళ్ళబోతున్నారు. రికా షికా రేబా రబా రికా షల్బో రే బోకో పొరో. కొత్త అభిషేకం కుమరించబడబోతుంది. రేబటో రకాషి లోబరక లీబ్రక రికా బాబా రికా బ్రక రోబ్రోపో రికా. బ్రదర్ విలియం, మీకు ఏదో అస్వస్థతగా దేవుడు చూపిస్తున్నాడు. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. బ్రదర్ విలియం, రిసీవ్ ఇట్. మీకు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయబోతున్నాడు. రేఖ బ్లూమా జబా తిరకబ నిమక సిక రోగబా శిబా లిబ్రబా శబో లిమకరకోసి ఆగ్రబసే రోగోబోషి లిబ్రకా బ్రే రోబ్రికా సో మగరా గదు అగబా సగా రేగే బ్రోకోబో లిమా షోకోబరే లుబ్రాషా లే మేకే తో కోటి సాబ్రో టో బ్రికా బ్రో లేబ్రకా రికా షోకో బ్రీ కాదా రకా బాబా రికా బ్రాబా. బ్రదర్ సుందర్, దేవుడు మీకు చర్చిని ఇవ్వబోతున్నాడు. ఇది వరకు మీరు నార్మల్గానే వాడబడుతున్నారంట. దేవుడు మీకు సంఘాన్ని ఇవ్వబోతున్నాడు. బ్రదర్ సుందర్, రిసీవ్ ఇట్ ఇన్ ద రైటీ నేమ్ ఆఫ్ జీసస్. రేకే బ్లాకా రోకో బ్రికా షికా రోకో బ్రాబా క్రా లే బ్రా కా బ్రా లోక్రో బ్రికా షరా కాబా లికా. బ్రదర్ మాథ్యూ, ఇంకా కొన్ని విషయాల్లో దేవునికి లోబడని తత్వంలో ఉన్నారు. ఇంకా ఆత్మీయ జీవితంలో కొన్ని విషయాల్లో కట్టబడకుండా ఉన్నారు. దేవుడు కట్టబోతున్నాడు. ఏది మీరు లోబడలేదు యేసయ్యకి, దయచేసి వదిలిపెట్టి దేవునికి లోబడండి. పూర్తిగా దేవుడు మీ సేవను హెచ్చించబోతున్నాడు. షాబా రికా బ్రో లేకా బ్రికా షరామరా రికా ఠో లేబ్రేకేషే మహదీ హలాబా రికా బాబా రాకా షికా లిమా క తే కేబ్రా. బ్రదర్ కుమార్, మీరేదో ఒక స్త్రీ విషయంలో పాపంలో పడిపోయినారు. దయచేసి దేవుడు అంటున్నాడు, విడిచిపెట్టు, దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను మరలా మార్చి తన కుమారుడుగా మార్చుకుని మిమ్మలను దేవుడు సేవలో వాడుకోబోతున్నాడు. బ్రదర్ కుమార్ రికా బ్రబా. అసలు ఈ ప్రేయర్లు ఎవరిదో ఏంటో, నా ఫేస్బుక్లో ఉన్నారో లేదని కూడా నాకు తెలియదు. దేవుడు ప్రేరేపించి చెప్తున్నాడు, నేను అలాగే చెప్పేస్తున్నాను. షాకా బ్రికా బ్రబా లేమేకే షీకే ఆగ్లా మాగా దిశ మరా దిశ బెరేషా బరాషబా సీరాకా బరా రికా షికా రోకో బ్రే బ్లో రేకే షేకే రికా బ్రబా రేకే. సిస్టర్ జ్యోతి ఎవరు? దేవుడు చూపిస్తున్నాడు, జ్యోతి అని చూపిస్తున్నాడు. నువ్వు వివాహ విషయంలో పోరాడుచున్నావు. వివాహం చేసుకోవాలని 3 సంవత్సరాల నుంచి సంబంధాలు నీకు కరెక్ట్గా సెట్ అవ్వలేదు. అయితే దేవుడు మంచి ఒక దైవ సేవకుని నీ కోసం దేవుడు ఉంచాడు. బ్రదర్ సిస్టర్ జ్యోతి, దేవుడు ఒక మంచి సేవకుని నీకు ఇచ్చి దేవుడు వివాహం చేయబోతున్నాడు. రిసీవ్ ఇట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. రకాబ్రీ మరోకో బ్రికా లేమెకే షొకో ఆబ్రకాతో రికా లేబ్రకాబ్రకో బ్రికా జబా ఖరాబా రేకే షేకే లోబ్రికాతో రీమాసా రోకో బ్రికా సికాతో లేబ్రాకా షికా కాబా రికా బ్రాకా రోకో బ్రికా బ్రోబో రికా షికా రేకే బ్రోకో బ్లికా రికా. రైట్ నౌ ఐఎమ్ సీ రాణి. ఎవరి రాణి? కొన్ని చర్మ వ్యాధులతో నువ్వు బాధపడుతున్నావు. దేవుడు చూపిస్తున్నాడు,
దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. యెహోవా రాఫా నిన్ను స్వస్థపరచబోతున్నాడు. రాణి, నువ్వు చర్మ వ్యాధితో బాధపడుచున్నావు. దేవుడు నీ చర్మ వ్యాధిని తీసివేయబోతున్నాడు రైట్ నౌ. అలా నోట్లో నుంచి పేర్లు దేవుడే పలుకుచున్నాడు, వాళ్ళ గురించి చెప్తున్నాడు. షాకా దీరా ఖామా రేఖే బ్రాకాబా రేఖా బ్రో షెలా బ్రబా రిమాకా మోసికా హారా హత లేబా షాబా రాగా దురా రేగే బ్రోకో లీమా కతో సబూదరా క్రబా లెబ్రబా షో రేఖే బ్రాకా Habraka lemakato reba sheke bru lebrakato se roko shika raka brika bro lema sheke roko brika duraka baba shika bro leba shaba leba baba raka baba rika broko bri kara baba rika sho brika roko brika షారోన్ దేవుడు చూపిస్తున్నాడు. నిన్ను పాటల పాడట్లో దేవుడు వాడుకోబోతున్నాడు. రీక ఒక కొత్త అనుభూతిలోకి నువ్వు వెళ్ళబోతున్నావు. షారోన్, దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. షికా తో రీకా బ్రో రీకా బ్రోకో బ్రోకో రీకా బా రా షా లీబ్రా కా బ్రో లెమాకా సికా తో రాబా. దేవా, ఈ పేర్లు చెప్పి ఎవరెవరితో మాట్లాడినావో నాకైతే తెలియదు. పరిశుద్ధాత్ముడా, నువ్వే నడిపించు. వారికి ఏ మాట రిలీజ్ అయిందో అది జరుగులాగా బ్లస్ చేస్తున్నా. అది విడుదల చేసిన దేవునికి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు. పరిశుద్ధాత్ముడా, నువ్వే వారిని వాడుకో. ఏ విషయంలో వాడి పేర్లు చెప్పావో దేవుడు స్వస్థపరచబోతున్నాడు, విడుదల దయచేయబోతున్నాడు. ఒక చిన్న ఫేస్బుక్లో చూశాను, క్లిప్పింగ్ చూశాను. యేసుక్రీస్తు ప్రేమ ఎంత మధురమైంది. అయితే ఒక ఇద్దరు భార్యాభర్తలను చూశాను. వారిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆమె భర్త వచ్చి ఆమె మీద చేయి వేసుకుని మెల్లగా తీసుకెళ్తున్నాడు. ఇంకొక సహోదరుడు వచ్చి అడుగుతాడు, ఏంటి ప్రాబ్లం, మీ భార్యకి ఏంటి సిచ్యువేషన్ అని ఎదురుగా వచ్చి అడిగినప్పుడు వారు చెప్తారు, కన్నీటితో ఆ భార్యకి క్యాన్సర్ ఉంది, 4th స్టేజ్లో జరుగుతుంది అని. ఆ భార్య కోసం ఆ భర్త ఎంతో ఏడుస్తున్నాడు. 4th స్టేజ్లో ఉంది. 2 పిల్లలున్నారు. నా భార్య చనిపోతే నా బ్రతుకు ఎట్లా, నా పిల్లలు ఎట్లా అని భయంకరంగా ఆ 2 రోడ్డు మీద వెళుతూ ఇంకొక వ్యక్తి వచ్చి మాట్లాడుతూ అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఏడుస్తున్నాడు. అలాగే దేవుడు కూడా ఒక భార్య కోసము, భర్త కోసము లోకంలో ఏడుస్తుంటే దేవుడి ప్రేమ ఎంతగానో ఉంది. దేవుడు ఎలాంటి జీవితానన్నా మార్చే దేవుడు అయినాడు. ఇంకొక స్టోరీ నేను విన్నాను. 2 భార్య భర్తలు ఉంటారు, వాళ్ళకి 2 మగపిల్లలు ఉంటారు. వారు ఎలా ఉంటారంటే, ఆ భార్య భర్తలు 2 చాలా ప్రేమ కలిగి ఉంటారు. ఆ పిల్లల్ని, మగపిల్లల్ని కూడా బాగా చాకుతారనమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, 2 గదులు ఉంటే ఆ 2 మగపిల్లలకు ఒక గది ఇచ్చి ఇంకొక గదిలో ఆ భార్య భర్తలు పడుకునేవారంట బెడ్ పైన. అయితే వారు వాళ్ళ పిల్లలకి చెప్పేవాళ్ళంట, మీరు లాక్ చేసి ఉంటాం మేము, మీరు మమ్మల్ని మాట్లాడించాలంటే మీరు లాక్ కొట్టి, అంటే తలుపు కొట్టి పిలిస్తేనే మేము తీస్తాము, లేదంటే తీము. మీరు డోర్ నాక్ చేసే మమ్మల్ని పిలిస్తేనే మేము బయటకు వస్తామని చెప్పేవాళ్ళంట. ఆ 2 భార్య భర్తలు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. వాళ్ళు 80 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆ భార్య భర్తలు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు.
ఆ పిల్లల్ని కూడా ప్రేమగా పెంచాలన్నమాట. 80 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఎలాగ ఉండేవాళ్ళంటే బెడ్ పైన భార్యాభర్తలు ఆ పిల్లలు చెప్పిన సాక్ష్యం అనమాట. ఆ ఇద్దరు కుమారులు చెప్పిన సాక్ష్యము వాళ్ళు నిజ జీవితంలో వారి తండ్రి గారి జీవితంలో జరిగిన సాక్ష్యం వాళ్ళు పంచుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో వారెప్పుడు కూడా ఆ భార్యాభర్తలు బెడ్ పైన ఇద్దరు కూడా బాగా కౌగిలించుకుని పడుకునేవాళ్ళంట, నిద్రించేవాళ్ళంట. ఎప్పుడు ఒంటరిగా ఉండకుండా ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కలిసే ఉండేవాళ్ళంట. అలాగా బాగా కౌగిలించుకుని పడుకుని మంచిగా వాళ్ళు ఉండేవాళ్ళంట, ప్రేమగా ఉండేవాళ్ళంట. సడన్గా ఆమెకి భార్యకి హెల్త్ బాగాలేక చనిపోయిందంట. 1 వీక్ అయిపోయిందంట. చాలా వేదన, బాధ, రోదన తట్టుకోలేకపోతున్నాడు ఈ భర్త. పిల్లలు కూడా తల్లి లేని లోటు, పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయ్యి కూడా మనవులైనా కూడా ఇంకా ఆ ఇద్దరు కుమారులను తల్లిదండ్రులు బాగా ప్రేమిస్తున్నారంట. అయితే ఆమె చనిపోయింది, హెల్త్ బాగాలేక 1 వీక్ అయిపోయింది. ఆ బాధ తట్టుకోలేక ఆ ప్రేమ ఆమెని, ఆ భార్యని విడిచిపెట్టి అసలు ఇంకా ఎవరున్నా మనవరు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కానీ ఆయనకి ఆ భార్య లేని లోటు ఆయనకి తట్టుకోలేక ఆయన కూడా 25 డేస్ కూడా లేదంట, 1 వీక్ 2 వీక్స్ కూడా లేదు. ఆయన కూడా సడన్గా అలాగే కుప్పకూలిపోయి చనిపోయారంట. చూడండి, లోకంలో ఆ భార్య భర్తల మధ్య అంత ప్రేమనిచ్చినప్పుడు దేవుడు యేసుక్రీస్తు మనల్ని ఎంత ప్రేమించాడు, ఎంతగా ప్రేమించాడు, ఎంతగా మనల్ని హత్తుకున్నాడు. ఈ లోకంలో మనము ఎవరినైనా కోరుకున్నప్పుడు, ఎవరినైనా ప్రేమించినప్పుడు ఆ ప్రేమ దక్కలేకపోతే, ఆ ప్రేమ మనకి కావాలనుకున్నప్పుడు మనం ఎంత ఏడుస్తామో, ఎంత బాధపడతామో ఈ లోకానుసారంగా అనుకుంటే కూడా. కానీ పరలోకంలో ఉన్న తండ్రి ఎంత త్యాగం చేశాడు మన కోసం. ఆయన ప్రేమ కలువరి గిరిలో, ఆ కలువరి సిలువలో ఎంత త్యాగం చేసి తన ప్రేమనంతా మన మీద కుమ్మరించాడు. కాబట్టి ఈ లోకంలో మనం కూడా జీవిస్తున్న రోజులు కూడా, ఈ రోజుల్లో చూస్తే ఆ వాక్యము ఏంటంటే అర్థము, ఈ రోజుల్లో చూస్తే ఆ భార్య భర్తలు ఉన్నంత ప్రేమ అందరిలో ఉన్నదా? లేదు. వారెంత 80 సంవత్సరాల వరకు ఆ రూమ్లో వారు ఇద్దరు కూడా ఒకరికొకరు అర్థం చేసుకుని వారి కౌగిల్లో ఉన్నంత ప్రేమ ఈరోజు భార్య భర్తల్లో ఉన్నదా? ఈరోజు ప్రేమికుల్లో ఉన్నదా? ప్రేమించారు, పెళ్లి చేసుకున్నానంటారు, చంపి పడేస్తున్నారు. పెళ్లి చేసుకున్నానంటారు, భర్తను చంపి పడేస్తున్నారు, భార్యను చంపి పడేస్తున్నారు. ప్రేమించానంటారు, ఆ ప్రేమను ఒప్పుకోకపోతే చంపేస్తున్నారు. నాకు దక్కలేదు అంటే చంపేస్తున్నారు. ఎలాంటి ప్రేమ ఈరోజు భూమి మీద తగలడింది మాయలోకంలో మీకు తెలుసు. కానీ నిజమైన ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ మన హృదయంలో ఉంటే, నాలో కూడా యేసుక్రీస్తు ప్రేమ, ఆయన ప్రేమ నా హృదయంలో ఉంది కాబట్టి ఆ యథార్థమైన ప్రేమ, ఈ క్రీస్తు ఇచ్చిన ప్రేమ, నిజమైన ప్రేమ, యేసుక్రీస్తు చూపించిన ప్రేమ చూపించాలి అనే తాపత్రయం, తపన నాలో కూడా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు నన్ను కూడా అలాగా నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 2:04 అయింది, 2:04 అయింది. దేవా, దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని నీ కృపతో నింపినందుకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, నీ మహిమతో నింపినందుకు స్తోత్రాలయ్యా. రేపు జరగబోయే ప్రతి ఆరాధనను ఆశీర్వదించు, దీవించు. మా సంఘాలను కూడా దీవించు, ఆశీర్వదించు. నీ అద్భుత కార్యాలు కనబరచు. నీ మాదిరిగా తండ్రి మేము నడుచుకునేలాగా నీ గుణగణాలు మాలో దయచే పరిశుద్ధాత్ముడా. నీ ప్రేమను దయచే ప్రభా. అయ్యా తండ్రి పరిశుద్ధాత్మదేవా, నీవు
మాత్రమే తండ్రి, నువ్వు మాత్రమే ప్రేమించే దేవుడు తండ్రి. తండ్రి లోకమంతా కూడా ప్రభా విడిచిపెట్టినా కూడా ప్రభా నువ్వు మమ్మల్ని విడవడు తండ్రి. ప్రేమ మాకు కావాలి ఎస్సయ్యా. ఎస్సయ్యా నీ ప్రేమలో మేము మునిగి తేలుతుండగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కార్యాలు జరిగించు ప్రభా. రికా షికా దురాకాబా లేబ్రకాబా కోతే రికా మరకాబా షికా బాబా 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 రికా బాబా 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 బా రికా షికాతో రికా లాబా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీ శాలరీస్ ఇంక్రీజ్ అవును గాక, ప్రమోషన్స్ వచ్చును గాక, వ్యాపారాలు అభివృద్ధి పొంది నానాటికి విస్తరింపజేసిన గాక యేసయ్య. మీరు చేస్తున్న ప్రతి పనిలో దేవుడి దీవెనల బ్లెస్సింగ్స్ ఉండును గాక తండ్రి. ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధిస్తున్నాం, మయంపరుస్తున్నాం. ఘనతా ప్రభావం నీకొక్కడికే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ಥ್ಯಾಂಕ್ ಯು ಲಾರ್ಡ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಜೀಸಸ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಹೋಲಿ ಸ್ಪಿರಿಟ್. ಎನಾತ್ಮಾವೇ ಕತ್ರೆ ಸ್ತುತ್ರೆ, என் மூலமே பரிசுத்த நாமை ஸ்துத்ரே. எனாத்மாவே கத்திரை ஸ்துத்ரே. கத்தர் செய்த சகல உபகாரங்கள் என்றென்று நான் மறக்கவே மாட்டேன். ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. యేసు క్రీస్తు రక్తానికి విజయం కలుగును గాక. సాతాను శక్తులకి అనంత నాశనం కలుగును గాక. షాలోమ్, శాంతి సమాధానం మన కుటుంబాలలో మన సంఘాల్లో కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. దేవుడు దీవించి ఆశీర్వదించి మనముల్ని ఈ వారమంతా కూడా నడిపించి తన కృప కాపుదల భద్రత క్షేమాన్ని కలగజేసునుగాక. లవ్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఐ లవ్ యూ జీసస్. ఐ లవ్ యూ జీసస్. ఐ కిస్ యూ జీసస్. ఐ కిస్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్.